మాండవ్యుడు ఒక బ్రాహ్మణ తపస్వి. సత్య ధర్మములను ఆయన బహునిష్టతో ఆచరించేవాడు. మౌనవ్రతంతో ఆయన తన ఆశ్రమ సమీపంలో గల ఒక చెట్టు నీడన శీర్షాసనంతో తపస్సు ప్రారంభించాడు. అలా కొన్ని సంవత్సరాలు నిశ్చలంగా ఘోర తపస్సు చేశాడు. తపస్సు చేస్తున్న కాలంలో ఒకనాడు కొందరు దొంగలు ఆ ఆశ్రమ ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజభటులు వారిని తరుముకుంటూ వస్తున్నారు. ఆ దొంగలకు ఏమి చేయటానికి తోచలేదు. వారి వద్దనున్న దొంగిలింపబడిన వస్తువుల భారంతో వేగంగా పారిపోలేక ఆ వస్తువులను మాండవ్యుని ఆశ్రమంలో దాచి పారిపోయారు. రాజభటులు తర్వాత అక్కడికి చేరారు. దొంగలు ఆశ్రమంలో దాగి ఉంటారని భావించి ఆ ఆశ్రమాన్ని వెతికారు. అక్కడ ఆ చోరులు దాచిన వస్తువులు కనిపించినవి. ఆ చుట్టుపక్కల అంతా వెతికారు. కొద్ది దూరంలో శీర్షాసనంతో తపస్సు చేస్తున్న మహర్షి కనిపించాడు. ఒక దొంగ తమను మోసం చేయడానికే ఈ విధంగా తపస్సు వలె నటిస్తున్నాడని భావించారు. వెంటనే ఆ దొంగల జాడ చెప్పమని గద్దించి అడిగారు. మౌనవ్రతంలో ఉన్న ముని మాట్లాడలేదు. వారు పిదప దొంగలందరినీ బంధించి వారితో మునిని కూడా బంధించి తీసుకుని వెళ్ళారు. అందరినీ రాజసమక్షంలో నిలబెట్టారు. ఆ చక్రవర్తి చోర నేరానికి వారందరకు మరణదండన విధించాడు. అందరితో పాటు మహర్షిని కూడా ఆ రాజభటులు ఒక శూలానికి గుచ్చారు. దొంగలందరూ మరణించారు. కానీ ఆ ధర్మాత్ముడు మాత్రం ఆ శూలాగ్ర భాగంలో ఆహార పానీయాలు లేకుండా చాలా కాలం తన తపశ్శక్తి వల్ల జీవించి ఉన్నాడు. అలా ఉంటూ మాండవ్యుడు తన తపోబలంతో ఇతర ఋషులను పిలవసాగాడు. ఆ ఋషులందరూ మాండవ్యుని పిలుపునందుకొని పక్షి రూపాలలో రాత్రిపూట వచ్చి ఆ మహాత్మునికి కలిగిన దుస్థితికి విచారించి, మహర్షి, ఏ కారణం చేత నీకు ఈ దుస్థితి కలిగినది అని ప్రశ్నించారు. ఆ ధర్మశీలి తన ప్రారబ్ధమునకు మరొకరిపై నిందారోపణ చేయదలుచుకోలేదు. శిక్ష వేసిన మహర్షి మరణించకపోవడం, రాత్రిపూట పక్షులు వానితో సంభాషించడం రాజభటులకి ఆశ్చర్యం వేసింది. వారు వెంటనే చక్రవర్తికి ఈ విషయం తెలియజేశారు. ఆ రాజు వెంటనే వచ్చి మహర్షికి క్షమాపణ చెప్పుకొని అనుగ్రహించమని పదే పదే ప్రార్థించాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు ఆయన శరీరం నుండి శూలాన్ని బయటకు లాగపోయారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు మాండవ్యుడే ఆ శూలాగ్ర భాగాన్ని తన శరీరంలో ఉంచుకొని మిగిలిన భాగాన్ని నరికివేశాడు. శూలంలో ఉండే అగ్రభాగాన్ని అని అని పిలుస్తారు. అని శరీరమందు కలవాడు కనుక ఆయనను అని మాండవ్యుడు అంటారు. శరీరంలో శూలమున్న ఆయన తపస్సుతో అనేక పుణ్యలోకాలను సంపాదించాడు. ఒకనాడు మాండవ్యుడు యమలోకం వెళ్ళాడు. దివ్య సింహాసనంపై కూర్చుని ఉన్న యమధర్మరాజును చూసి, యమధర్మరాజా, నాకు ఊహ తెలిసిన తరువాత నేను ఏ పాపం చెయ్యలేదు. అజ్ఞాన దశలో చేసిన ఏ పాపానికి నాకు ఈ శిక్ష వేశారో చెప్పమని కోరాడు. దానితో యమధర్మరాజు, మహర్షి, మీరు బాల్యంలో తూనీగలను పట్టుకొని వాటికి ముళ్ళు గుచ్చి ఆటలతో ఆనందించేవారు. దానివల్ల మీకు ఈ స్థితి కలిగిందని చెప్పాడు. చూడండి, అల్పదానం మహాఫలాన్నిచ్చినట్లే స్వల్ప పాపం కూడా అత్యంత కష్టాలను ఇస్తుంది కదా.